ఒకసారి ఆలోచన చేయండి. బీసీ కులగణన ప్రధానమైనటువంటి అంశం. ఇంకోవైపు బీఆర్ఎస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో లోక్సభ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాం, ప్రజలు చెప్పారు అన్నది కాంగ్రెస్ పార్టీ నాయకులు రామారావు గౌడ్ గారు చెప్తున్నటువంటి మాట. ఇంకో మాట ఏంటంటే అసలు బీజేపీ మాకు పోటీయే కాదు అన్నది ఆయన చెప్తున్నటువంటి అంశం. సో ఈ లెక్కన ఈసారి ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీ లేదా కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది కాబట్టి వాళ్ళకే ఓటు బ్యాంక్ ఉందా? బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్నటువంటి వ్యతిరేకత గతంలో కొంత మీకు కలిసి ఉండొచ్చు, అది కూడా ఆయన కోవర్ట్ ఆపరేషన్ అని చెప్పేసి ఒక మాట అన్నారు. సో వీటన్నిటిపైన మీరేం చెప్తారు? ఈ పంచాయతీ ఎన్నికల్ని భారతీయ జనతా పార్టీ ఎత్తుకుందా, వదిలేసిందా? 100% ముందుగా ప్రేక్షకులకి, ప్యానెల్ ఉన్న మిత్రులందరికీ, రామారావు గారికి, అందే సత్యం గారికి, గౌతమ్ గారికి నమస్తే. ఒక సంవత్సర పాలనలో ఈ యొక్క సంవత్సర పాలన కంప్లీట్ చేసుకొని విజయోత్సవ సభలు నిర్వహిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఒక్కసారి ఆ విజయోత్సవాలని మీ యొక్క గ్రామాల్లో, సొంత గ్రామాల్లో వెళ్ళండి. పోనీ ఎక్కడికో వెళ్ళకండి, ఎక్కడికో దిగులుతారు కానీ ముఖ్యమంత్రి గారిని సొంత నియోజకవర్గమైన లగచర్లకు వెళ్ళి చేయమని చెప్పండి విజయోత్సవ సభ, చూద్దాం ఎంత సక్సెస్ అవుతుందో. అట్లనే రామారావు గౌడ్ గారికి సొంత ఊర్లో పోయి చేయమని చెప్పండి, ఎంత సక్సెస్ అవుతుంది. ఏమని చెప్పుకుంటారండి విజయోత్సవ సభలు? రైతు రుణమాఫీ అందరికీ చేసినందుకు విజయోత్సవ సభల? రైతు రుణమాఫీ చేయడానికి మీరు ఎన్నుకున్న పద్ధతి కోసము మీరు విజయోత్సవ సభలు చేసుకుంటారా? రైతు రుణమాఫీ పేరుతో ఆ ఫ్యామిలీ గ్రూపింగ్ చేయకుండానే కేవలం పీడిఎస్ కార్డు ఆధారంగా రైతు రుణమాఫీ చేసి మిగతా వాళ్లకు చేయకుండా మీరు విజయోత్సవ సభలు చేసుకుంటారా? రైతు రుణమాఫీ పేరుతో రాష్ట్రం మొత్తం మీద 41,000 కోట్లు 31,000 కోట్లు రైతు రుణమాఫీ చేస్తాము, డబ్బులు రెడీగా పక్కన పెట్టామని చెప్పి కేవలం 18,000 కోట్లు, మళ్ళీ ఆ తర్వాత ఇప్పుడు 2,000 కోట్లు 3,000 కోట్లు మళ్ళీ చేస్తున్నా మొత్తానికి 18,000 కోట్లు ఇప్పటివరకు చేసిరు అంతే. దానికోసం సంక్రాంతిలో మొత్తం చేస్తా అంటున్నారు, ఎన్నికలకు ముందు సంక్రాంతిలో మొత్తం చేస్తా అంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో కూడా ఆయన ఒట్లు పెడుతూ 15 ఆగస్టు ఒక డెడ్ లైన్ పెట్టారు. కాంగ్రెస్ పార్టీకి అది కలిసి వచ్చింది. ఈసారి రుణమాఫీ విషయం అయితేనేమి ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి కొంత రైతులు కూడా నమ్ముతారు అనుకోవచ్చు కదా, ఆల్రెడీ కొంతమందికి అయింది కాబట్టి. నేను చాలా ప్రిసైజ్ గా ఒకటే ఒక ప్రశ్న అడుగుతా మన శ్రీకాంత్ గారు, ఒకే ఒక ప్రశ్న అడుగు, చాలా ప్రిసైజ్ గా అడుగుతా. నేను ఇంకా వేరే ఏం అడిగాను. ఒక గ్రామానికి వెళ్తే ఒక గ్రామం యొక్క పొలిమేర ఒక 3,000 ఎకరాలు 2,000 ఎకరాలు కొన్ని వేల ఎకరాలు ఉంటది. ఒక 1000 నుంచి 1,000 పాస్బుక్లు ఉంటాయి. మీరు గ్రామాల్లో చూడండి 90% మంది రైతులకు రుణాలు ఉంటాయి. 100% 90% మంది రైతులకు రుణాలు ఉంటాయి. మీరు ఎంత మంది రైతులకు రుణమాఫీ చేసిరంటే ఒక్కసారి మీరు గ్రామాల్లోకి వెళ్ళి ఏదైనా ఒక గ్రామాన్ని మీరు ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ కి ఫోన్ చేసి మీ దగ్గర రవికుమార్ గారు మీ పాయింట్ అక్కడ ఆపండి, మీకు సమాధానంగా ఆయన దగ్గర సబ్మిషన్ ఇస్తున్నారు. 1 సెకండ్. ఒకటి, మేము రైతు పండుగని రైతులున్న ఊర్లలోనే చేస్తున్నాం. ఆల్రెడీ మాకు 119 నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను నియమించి బ్రహ్మాండంగా అందరూ పోయి ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ నాయకులే రైతు రుణమాఫీ జరగట్లేదు మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు ప్రజలంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఊళ్ళలో పోతారా అంటే ఊళ్ళలో పోని పరిస్థితి మీది. మీరు ఇంతవరకు దేశవ్యాప్తంగా 11 సంవత్సరాలు మీరు పరిపాలన చేసినారు. ఇంతవరకు ఏంటన్నా మేము ఉత్సవం చేసుకునే పరిస్థితి ఉందా? నేను ఈ పథకం తెచ్చి సక్సెస్ఫుల్ అయిందని నేను ఒకటే చెప్తున్నా, వినండి. నువ్వు చర్చకు వస్తే నీవు చెప్పేటప్పుడు నీవెంతవరకు సక్కంగా ఉన్నావో చెప్పాలి. నీ పథకాల్లో 15 లక్షల రూపాయలు అకౌంట్ లో ఇస్తాను. ఇంతవరకు నువ్వు కనీసం దాని మీద క్షమాపణ కూడా చెప్పలే. ఒక భారీ నీటి ప్రాజెక్టు కట్టలే, ఒక యూనివర్సిటీ పెట్టలే, కనీసం ఒక నిరుద్యోగులు ఒక వృత్తి ఇయ్యలే. నేను ఇంకొక మాట చెప్తా శ్రీకాంత్ గారు, మేము ఒక 2 లక్షల రైతులు రుణమాఫీ ఇచ్చినాం. కేంద్రం ఎందుకు 2 లక్షలు ఇవ్వద్దు? నువ్వు కూడా 2 లక్షలు ఇవ్వచ్చుగా. 2 ఓట్లు వేసిరు కదా జనం, ఎమ్మెల్యే కోట్లు వేస్తే మేము ఇస్తున్నాం, ఎంపీకి నీ కోట్లు వేసిరు కదా. అంటే నీకు రైతులు ఓట్లే లేదా? ఒప్పుకో, నీకు రైతులు ఓట్లు వేసిరు కదా, మేము 2 లక్షలు ఇచ్చినాం, నువ్వు 2 లక్షలు ఇవ్వచ్చుగా, ఎందుకు ఇవ్వవు? అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రభుత్వానికి 46,000 కోట్లు కేంద్రం నుంచి రావాలి, అక్కడ తొక్కి పట్టినరు, ఇక్కడ ఇస్తావా సస్తావా ఇక్కడ. రవికుమార్ గారు రెస్పాండ్ అవుతారు ఈ పాయింట్ పైన. బీఆర్ఎస్ ను కాదని బీజేపీకి పట్టం కడితే మీరేం చేశారు రైతులకు అన్నది ఆయన ప్రశ్న. రైతు వినండి, కాంగ్రెస్ పార్టీ లెక్క దొంగ హామీలు ఇచ్చి రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఓట్లు దండుకోలేమేమో. మోసపూరితంగా రైతులను మోసం చేసే పద్ధతి ఒక్కడన్నా చూపి బజార్లకు వచ్చి బయటకు వచ్చి పేపర్ పెట్టుకుని రమ్మను, చర్చకు రమ్మను, బీజేపీ వస్తుందా లేకపోతే నరేంద్ర మోడీ వస్తుందా రమ్మను. నీ హామీలు ఎంతవరకు ఉన్నాయి? ఎంతవరకు ఒక బడి కట్టలేదు? ఎంతసేపు గుడి అంటావు? బడి లేదు, హాస్పిటల్ లేదు, లేదు,
ప్రాజెక్టు నన్ను లేదు, మాట్లాడిస్తారా ఒక లేదా? కంపెనీ లేదు, నాకు చర్చ మొత్తం లేదు. ప్రైవేట్ పరం కొట్లాడతామంటే చేసి పెట్టేసినావు. కొట్లాడతామంటే అదానిని దానికి నేను బాగు చేసినావు తప్ప ఈ నేను రాష్ట్రంలో కొట్లాడతామంటే ఈ దేశంలో ఏ కొట్లాడతాను. ప్రజలకన్నా చర్చ ఉపయోగపడదా? చేయమనను, చర్చ నల్ల నేను చట్టాలు చెప్పినాను, తెచ్చింది ఎవరు? నేను 3.5 చెప్పినాను నెలలు వినాలా? రైతులు ఇంకా రోడ్ల మీద నేను కూర్చొని చర్చ చలికి చేస్తాను, వానకు చర్చలో ఎండిన పాల్గొను. క్షమాపణలు చెప్పింది ఎవరు? ఒక నిమిషం. ఒక రోడ్డు మీద పంజాబ్ రోడ్ల మీద ఏ పిచ్చి నరేంద్ర పిచ్చిగా మోడీ అరుస్తూ 2.5 ఉంటాడు, ఆయన గంటలు బతుకొచ్చి నిలబెట్టింది కూర్చోబెడతాడు, ఎవరు? ఏం మాట్లాడితే ఎందుకు వినడు, చేసిర్రు అది? ఆయన అరుస్తా ఉంటాడు. అరవడంగా నువ్వు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, one second. రవికుమార్ గారు ఈయన అడిగిన ప్రశ్నలు ప్రజల్లోకి వెళ్తున్నాయి, ప్రజల నుంచి వస్తున్నటువంటి పాయింట్స్. సో మీరు దీని మీద సమాధానం చెప్పగలుగుతారా? నేను దాని మీదే సమాధానం తెలంగాణ చెప్తున్నా. కనీసం నవోదయ కూడా ఒకటి బీజేపీ కేటాయించలే అన్నటువంటి వాదన ఏమండి, కూడా అపవాదు కూడా మీ వినండి పైన సార్, ఉంది. వినండి సార్, అది 15 ఆయనకి లక్షలు మాట్లాడే అడగండి. అవకాశం ఇచ్చిర్రు, మాట్లాడిండి అయిపోయింది. ఇప్పుడు నా టైంలో నన్ను మాట్లాడి మాట్లాడండి. ఆయనకు అవకాశం ఇచ్చి మాట్లాడండి, ఆయన మీరే ఏంటంటే మాట్లాడండి. ఆయనతోనే చర్చ Subject, చేయించుకున్నాను. subject నేను ఎందుకు రండి. సార్ ఇంకా పిలిచినాను? సబ్జెక్ట్ రండి. రవికుమార్ నేనేమంటున్నా, గారు ఆయన ప్రశ్న అడిగిండు, ఇక్కడ ఒకటి రవికుమార్ గారు సబ్జెక్ట్ తప్ప వేరేది ఏం రావట్లేదు. యూ కెన్ గో బ్యాక్ అండ్ యూ కెన్ లిజన్ ఎవ్రీథింగ్ ఆఫ్టర్ ద డిబేట్. ఈ పాయింట్ పైన మీరు రెస్పాండ్ అవ్వండి. ఆయన దానికి నేను ఇంకొక క్వశ్చన్ యాడ్ చేశా. ఐ హావ్ దట్ రైట్ టు ఆస్క్, ప్లీజ్ ఆన్సర్. నేనేమంటున్నా, ఐఎమ్ ఆస్కింగ్ ఓన్లీ మై టైం, ఐఎమ్ నాట్ ఆస్కింగ్ హిస్ టైమ్ ఆర్ సంబడి Yes, ఎల్స్ of course, the submissions you have to take. అన్నప్పుడు రెండు పక్కల One మాట్లాడుతున్నారు. second, Ramarao garu, one second. Yeah, Ravikumar garu, please continue. Yes, please give me sufficient time to answer uninterruptedly. Please, That is my request. continue. That is my Subject request. He asked me a question that BJP ఎందుకు చేయకూడదు, 2 లక్షల రుణమాఫీ చేయొచ్చు కదా, మేము 2 లక్షలు చేసిన మిగతా మీరు చేయొచ్చు కదా అని చెప్పి ఆయన ప్రశ్న వేసినాడు. ఆ ప్రశ్న నేను ఆన్సర్ ఇస్తున్నా. మేము ఎక్కడ కూడా పార్లమెంట్ ఎలక్షన్ లో తెలంగాణలో ఎక్కడ కూడా రైతుకి రుణమాఫీ చేస్తామని చెప్పేసి దొంగ హామీలు ఇచ్చి మేము ఓట్లు వేయించుకోలే. కాంగ్రెస్ పార్టీ లెక్క కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, సోనియా గాంధీ బెమ్మబట్టి ఇంత పెద్ద పాంప్లెంట్ చేసి సోనియా గాంధీ సంతకంతో ప్రతి ఇంటికి ఆ పాంప్లెంట్ పంచి ఓట్లు వేయించుకున్నారు. మీరు ఇప్పుడు ఏం చేసినారు, అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేస్తున్నారు. వయోజనులకు 4,000 రూపాయలు పింఛన్ ఇస్తా అని చెప్పేసి మీ సోనియా గాంధీ బొమ్మతో మీరు సంతకం చేసింది లేదా? రైతులకు 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తా అని చెప్పేసి అందరికీ చేస్తామని చెప్పేసి మీరు ఆ సోనియా గాంధీ ఇచ్చినటువంటి బొమ్మ పైన లెటర్లో సంతకం లేదా? అదే విధంగా 15,000 రూపాయలు రేపే ఇస్తాము రైతు భరోసా అని చెప్పేసి మీరు మీ సోనియా గాంధీ లెటర్ లో లేదా? అదే విధంగా 4,000 రూపాయలు వృద్ధాప్య పింఛన్ ఇస్తామని చెప్పేసి మీ సోనియా గాంధీ లెటర్ ఇచ్చినటువంటి పాంప్లెట్ లో లేదా? ఆమె సంతకంతో దివ్యాంగులకు 6,000 పింఛన్ ఇస్తామని చెప్పేసి లేదా? బీసీ సంక్షేమానికి 20,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి కేటాయిస్తామని చెప్పేసి లేదా? ఒక నిమిషం. రవికుమార్ గారు మీరు చేస్తున్నటువంటి ఆరోపణలే పాయింట్ మిస్. మీరు చేస్తున్నటువంటి ఆరోపణలే, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలే వాళ్ళని దెబ్బ కొడతాయి, భారతీయ జనతా పార్టీ కలిసి వస్తాయి అనుకుంటున్నారా? 100% మాకు కలిసి వస్తాయి. ఎందుకు అంటున్నానంటే వీళ్ళు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా పచ్చి మోసాలని తేలిపోయింది కదా. 100 రోజుల్లో ఇస్తున్నటువంటి హామీలు ఎన్ని ఉన్నాయో ఒకసారి లెక్క పెట్టనా? ఒకే 100 రోజుల లోపలే మీరు 2 లక్షల రుణమాఫీ చేస్తానని మొదట అన్నారు. దాని తర్వాత దాని డేట్ మార్చినారు. ఆ మోసము 15,000 రూపాయలు రైతు రుణమాఫీ ఈ రోజు తీసుకుంటేనేమో 10,000, రేపు తీసుకుంటే మేము అధికారంలో రాగానని 15,000 అన్నారు. అది మోసం కాదా? 2 లక్షల రూపాయలు రుణమాఫీ అని చెప్పేసి రైతులందరికీ చేస్తామని చెప్పేసి కొందరికే చేసింది మోసం కాదా? మీరు అదే విధంగా 2వ విడత గొర్రెల పంపిణీ పథకాన్ని 100 రోజుల్లో అమలు చేస్తాం, అది కూడా డీబీటీ పద్ధతి. ఇక్కడ రవికుమార్ గారు సంక్రాంతి డెడ్ లైన్ ఒకటి పెట్టింది ప్రభుత్వం. ఒక నిమిషం, సంక్రాంతి డెడ్ లైన్ ఒకటి పెట్టింది. ఆలోపు కూడా చేస్తామని ఒక మాట ఇచ్చారు, వాళ్ళు ఒప్పుకున్నారు. మేము చేయలేకపోయాం. ఒక నిమిషం, ఆలోపు మేము చేయలేకపోయాం, ఒక డెడ్ లైన్ పెడుతున్నాం, పూర్తిగా చేస్తాం, కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి ఏకంగా ముఖ్యమంత్రి ఒప్పుకున్నారు. సో ఇది పూర్తి చేస్తారన్నటువంటి నమ్మకం ఉందా మీకు? ఒప్పుకున్నాక అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయలే అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు కదా. ఒప్పుకున్న తర్వాత అవి కంప్లీట్ కాకుండా ముందు, హామీలు కంప్లీట్ కాకుండా ముందే విజయోత్సవ సభలు ఎందుకు? విజయోత్సవ మహబూబ్ నగర్ లో వాళ్ళు చెరువుల పండుగలు వాళ్ళు కూడా చేశారు. చెరువుల పండుగ ఒక నిమిషం బస్సులో
మేము వినోద్ చేసి చూపిస్తాం. one second. మేము ఆల్రెడీ బడ్జెట్ లో కేటాయించినాం. అంతే సత్యం గారు ఒక నిమిషం. శ్రీకాంత్ గారు ఒకటి, మేము బడ్జెట్ లో 7,620 కోట్లు రైతు భరోసాకు కేటాయించి ఉంచినాం. అన్ని ఒక్కసారి అవుతుందా? అన్ని ఏమన్నా మనం అల్లావుద్దీన్ అద్భుతమేమో టైం పడుతూనే ఉంటాం, చేసుకుంటూ వస్తుంటాం. సత్యం గారు, one second. ఏదైనా అనగానే హిందుత్వం మీద తీసుకుపోతారు. 15 కోట్ల ఉద్యోగాలు, 15 లక్షల డబ్బులు వేయంటే హిందుత్వం అంటాడు, లేకపోతే 2 కోట్ల ఉద్యోగాలు వేయంటే హిందుత్వం అంటాడు. అరే బడి లేదురా నాయన అంటే గుడి కట్టుకుందాం అంటాడు. మీలాగనా? మేము చేసి చూపిస్తాం, మేము పని చేసి చూపెడతాం. దమ్ముంటే చర్చకురా, ఇదే 5 నిమిషాలు కూర్చుందా నీ తీసుకొని రా. నీ నరేంద్ర మోడీ తరపున మీరు ఏం చేసిర్రో ఇదే వేదిక మీద కూర్చుందాం రా. నువ్వు చేసినా చెప్పు, ఎందుకంటే చేసే వాళ్ళ మీద బురద చల్లుతారు. కనీసం మీకు కళ్ళల్లో అక్కసు పోసుకోవడం కాదు, దమ్ముంటే రేపే పెట్టు శ్రీకాంత్ గారు, రేపు పెట్టండి. బీజేపీ పథకాలు వాళ్ళు ఏం చేసిర్రో, ఎన్ని రాష్ట్రాలలో ఏం చేస్తారో వాళ్ళని తీసుకొని రమ్మనండి. మేము కాంగ్రెస్ పార్టీ పుట్టిన కానీ మేమేం చేసినామో తీసుకొని వస్తాం. ఇదే 5 నిమిషాల వేదికలో కూర్చుందాం, ఇదే 5 నిమిషాల వేదికలో కూర్చొని మాట్లాడదాం. దమ్ముంటే చర్చకురా, ఎక్కడ కూర్చొని మాట్లాడడం కాదు. ఊకే అరుసుడైనా అరుసుడే. నీకేడ ఏముంది, నీకాడ ఏముంది కథ? ఏమి లేదు నీకాడ కథ. నేను సబ్జెక్ట్ అడుగుతున్నా, నీకు దమ్ముంటే రేపు 7 గంటల డిబేట్ కి బీజేపీ మేనిఫెస్టో తీసుకొని రా, నేను తీసుకొని వస్తా. ఇద్దరం ఇక్కడ కూర్చుందాం, 1 to 1 తీసుకో నువ్వు. రవికుమార్ గారు 1 సెకండ్. ఎటుపోయింది మీ విద్యాజ్యోతి పథకం? ఎటుపోయింది 1 సెకండ్. కార్పొరేషన్లకు పాత చింతకాయ పచ్చడి అదే మాట్లాడి ఏ ప్రతిదానికి, ప్రతి హామీకి, ప్రతి మేనిఫెస్టోకి ఇప్పుడు అసలైన తీర్పు పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఇస్తారు. ఐల్ కమ్ బ్యాక్ టు యూ. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ విల్ బి